أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واتبعوا ما تتلو الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين كفروا يعلمون الناس السحر وما أنزل على الملائكة وما أنزل على الملكين ببابل وهاروت وماروت صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, నా ఈ శబ్దాన్ని వింటున్నటువంటి అందరికీ కూడా అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. దీని అర్థము, సర్వలోక ప్రభు అయిన ఆ దైవం మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమె. ఇంతవరకు మీ ముందు మనందరి ప్రవక్త, దేవుని అంతిమ ప్రవక్త, కారుణ్యమూర్తి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన మీద విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 102వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: వారి వద్ద పూర్వం నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ధృవపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లాహ్ తరపు నుండి వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలో ఒక వర్గం వారు ఆ అల్లాహ్ గ్రంథాన్ని ఏమీ తెలియని వారుగా త్రోసిపుచ్చేశారు. సులైమాను రాజ్యం పేరు చెప్పి శైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు. వాస్తవానికి సులైమాన్ ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేడు. అసలు అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిని బోధించే శైతానులే. సోదరులారా, ఈ వాక్యాలలో ప్రత్యేకంగా ఒక పేరు ఒకటి మనకు ఇక్కడికి వచ్చింది. అదేమిటంటే సులైమాన్. ఈయన ఎవరు? ఈ విషయాల గురించి నేను కొంచెం విపులంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, దైవము మానవాళి మార్గదర్శకత్వం కోసము అనేక మంది ప్రవక్తలను పంపించడం జరిగింది. ఆ ఒక్కొక్క ప్రవక్తకు దైవము ఒక్కొక్క విధమైనటువంటి అనుగ్రహాన్ని వారికి ప్రసాదించేవాడు. మరి అటువంటి ప్రవక్తలలో సులైమాన్ అనే ఒక ప్రవక్త, ఈయనను ఇంగ్లీష్లో సాల్మన్ అంటారు, సాల్మన్ రాజు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే సోదరులారా, మానవాళికి ఆది నుండి కూడా శత్రువు ఎవడు అంటే శైతాన్. ఈ శైతాన్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే మనిషిని దైవం గురించి అర్థం చేసుకోకపోవడం, అంటే చేసుకోవడానికి అతను ఆపుతూ ఉంటాడనమాట, చేసుకోనివ్వడు. ఈ విధంగా పేరుల గందరగోళంలో పడివేసి మనిషిని అసలైనటువంటి అర్థానికి దూరంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఉదాహరణకి చూడండి, అల్లాహ్ అనే పదము ఇలాహ్ అనే పదం నుండి వచ్చింది. ఇలాహ్ అంటే ఆరాధనకు తగినవాడు అని. ఈ పదమే హెబ్రూ భాషలో కూడా ఇలాహి అని ఉంది. ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా ఏలి ఏలి ఎలోహి ఎలోహి అని పిలిచేవారు. సహజంగా మనము ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేస్తున్నప్పుడు పేరులను మనం ఎంత మాత్రం అనువాదం చేయం. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తి పేరు వెంకటేశ్వరరావు అని ఉంది, అదే ఇంకొక వ్యక్తి పేరు అబ్దుల్లా అని ఉంది, ఇంకొక వ్యక్తి పేరు పీటర్ అని ఉంది. ఏ భాషలో మనం అనువదించినా కూడా ఈ పేర్లు మాత్రం ఆ విధంగానే అనువదించాలి. అబ్దుల్లా అంటే దేవుని దాసుడండి అని చెప్పేసి దేవుని దాసుడని అనువదించం. కానీ శైతాన్ యొక్క మాయాజాలం ఏమిటంటే మనుషుల పేర్లను కూడా అతడు అర్థాలతోటి మార్చివేశాడు. ఉదాహరణకి క్రీస్తు యేసు పేరు హిబ్రూ భాషలో, అరామాయిక్ భాషలో ఈసా మసీహ్ ఆయన పేరు. ప్రతి భాషలో కూడా ఈ విధంగానే పేరు ఉండాలి. కానీ తెలుగులో వచ్చేసరికి యేసుగా, ఇంగ్లీష్లో వచ్చేసరికి జీసస్గా అది మారిపోయింది. చూసారా? ఇదే విధంగా సులైమాన్ అనే పేరును అనువాదం చేసేసరికి సాల్మన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అనువాదం చేయడం జరిగింది. ఈ విధంగా పదాల గందరగోళంలో శైతాను మనుషులను పడవేసి
దైవాన్ని అర్థం చేసుకోకుండా చేయడం అనే ప్రధానమైనటువంటి పని అనమాట, వాడి కుట్ర. అందువలన చూడండి, అల్లా అంటే అది కొత్త దైవమేమో అని చెప్పి భావిస్తున్నారు. క్రైస్తవ సోదరులు కూడా భావిస్తున్నారు అల్లా అంటే వేరే దైవం అని చెప్పేసి. కానీ ఏ దైవం అయితే ఆయన ఏలి ఏలి అని, ఎలోహి ఎలోహి అని క్రీస్తు యేసు పిలిచారో ఆ దైవమే ఇలాహి అని అరబీలో ఉన్నాడు, ఆయననే అల్లాహ్ అంటారు అన్న విషయం కూడా అర్థం చేసుకోకుండా ఈ శైతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడండి, మనుషులను ఆ విధంగా దైవానికి దూరంగా చేసేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సోదరులారా, ఈ సులేమాన్ ఎవరు అంటే గతంలో సుమారు ఒక 3000 సంవత్సరాలకు పూర్వము దావూద్ అనే ఒక ప్రవక్త గతించడం జరిగింది. ఈయననే డేవిడ్ అని ఇంగ్లీష్లో దావీదు అని చెప్పి తెలుగులో పిలుస్తారు. దేవుని గొప్ప భక్తులలో వీరు ఒకరు. వీరి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దైవం వీరికి అద్భుతమైనటువంటి రాజ్యాధికారాన్ని కూడా ప్రసాదించాడు. మహా చక్రవర్తి, దేవుని దాసుడు, దేవుని ప్రవక్తలలో చక్రవర్తి మరియు ప్రవక్త ఇద్దరు కూడా, ఈ రెండు కూడా ఉండడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. ఈ విధంగా దైవం ఆయనకి అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి రాజ్యాధికారాన్ని ప్రసాదించాడు. ఆయన యొక్క కుమారుడే ఈ సులేమాన్ అలైహిస్సలాం, సోల్మాన్. వీరిద్దరు కూడా దేవుని యొక్క పరమ భక్తులు. దైవము దావీద్ అనే ప్రవక్తకు జబూర్ అనే గ్రంథాన్ని, కీర్తన అనే గ్రంథాన్ని కూడా ప్రసాదించాడు. మరి అద్భుతమైనటువంటి వనరులను వీరికి ప్రసాదించాడు, గొప్ప గొప్ప అనుగ్రహాలను. వీరికి పక్షుల భాషలు కూడా అర్థమయ్యేవి, జంతువుల భాషలు అర్థమయ్యేవి. ఈయన వీరిద్దరూ కూడా దేవుని ఆరాధనలో, కీర్తనలో ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆ యొక్క కీర్తనలలో సమస్త విశ్వం కూడా పాల్గొనేది. ఈ పక్షులు కానివ్వండి, ఈ చెట్లు, ఈ చేమలు వాళ్ళతో పాటు దేవుని యొక్క కీర్తన చేసేవారు. ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహాలను వీరిద్దరికీ కూడా దైవం ప్రసాదించాడు. చూడండి, అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, వారికి పక్షుల భాషలు సకల వనరులను మేము ప్రసాదించాము. పక్షి ఏ విధంగా ఏదైనా మాట్లాడుకుంటే వారికి అర్థమైపోయేది. మరి ఎవరికి కూడా దైవం ప్రసాదించలేదు. చూడండి సోదరులారా, ప్రవక్తలకు దైవము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఘనతనిచ్చి గౌరవించాడు. కాబట్టి దైవం ఇచ్చినటువంటి ఈ ఘనత, ఈ అద్భుతాల కారణంగా మనము ఒక ప్రవక్త ఎక్కువ, ఒక ప్రవక్త తక్కువ అని ఎంత మాత్రం కూడా భావించకూడదు సోదరులారా. క్రీస్తు యేసుకి దైవము అనేక రకాల అనుగ్రహాలు ఇచ్చాడు. ఈ విధంగా ఆయన మృతుల నుండి లేపేవారు, పుట్టుగుడ్డిని బాగు చేసేవారు, కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేసేవారు. ఈ విధమైన అద్భుతమైనటువంటి స్వస్థత వరాన్ని ఆయన ప్రసాదించాడు. అదేవిధంగా ఈ దావీదుకు మరియు ఈ సులేమాన్ ఈ వీళ్లకు దైవము అద్భుతమైనటువంటి పక్షుల భాషను అర్థమయ్యే ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క విధమైనటువంటి ఘనతను, గౌరవాన్ని ప్రసాదించాడు. ప్రసాదించిన వాడు ఆ దైవము. కాబట్టి ఆయనను మనం ఘనపరచాలి. ఇంత అద్భుతమైనటువంటి వనరులు ఆయన ప్రవక్తలకు ప్రసాదించాడు కదా అని చెప్పేసి. అంతే తప్ప ఈ ప్రవక్త ఇన్ని గొప్ప అద్భుతాలు చేశారు కాబట్టి ఈయన దేవునితో సమానమనో లేకపోతే దైవమనో ఈ విధంగా మనము భావించడము ఆ దైవాన్ని అవమానపరిచినట్లే. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ సూచక క్రియలు కానివ్వండి, ఈ అద్భుతాలు కానివ్వండి, దైవం ఒక్కొక్కరి చేత, ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్కరి చేత ఒక్కొక్క విధంగా చేయించాడు. కాబట్టి వాటి ఆధారంగా మనం ఎవరిని కూడా దైవత్వంలో భాగస్వామ్యం చేయకూడదు. ఇంకా చెప్తున్నాడు అల్లాహుతాలా అంతిమ గ్రంథం ఖురాన్లో ఈ దావీదు మరియు సులేమాను గురించి, అతని కొరకు మేము గాలిని అదుపులో పెట్టాము. అంటే సమస్త గాలి అంతా కూడా అతనికి వశమై ఉండేది. అది ఉదయం పూట 1 నెల ప్రయాణం మరియు సాయంత్రం పూట 1 నెల ప్రయాణాన్ని ఆయన చేసేవారు. అంటే ఏదైనా తలుచుకున్నాడంటే ఆ గాలితో పాటు ఆయన వెళ్ళిపోయేవాడు. ఈ విధమైన గొప్ప అనుగ్రహాన్ని దైవం ఆయనకు ప్రసాదించాడు. ఆ తర్వాత అంతేకాకుండా పెద్ద పెద్ద జిన్నాతులు ఎవరు అంటే మీకు చాలా ముందు చెప్పడం జరిగింది. వీరు దేవుని యొక్క సృష్టిలో ఒక సృష్టి. వీరు కంటికి కనిపించేవారు కాదు, ఈ జిన్నులు అనేవారు. ఈ జిన్నుల జాతిలోనే దుష్టులను శైతానులు అని పిలుస్తాం మనం. వీరిని కూడా దైవము ఆ సులేమాన్ యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క నియంత్రణలో పెట్టడం జరిగింది. తర్వాత ఏం జరిగింది సోదరులారా, ఒక సందర్భంలో సులేమాన్ యొక్క రాజ్యము ఏం జరిగిందంటే ఆయన రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి తాంత్రిక విద్యల వైపు, మంత్రతంత్రాల వైపు మళ్ళడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రాజ్యం ఆయన కోల్పోవడం జరిగిందో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తిరిగి ఆయన రాజ్యాధికారిని పొందడం జరిగింది. తిరిగి ఆయన తన రాజ్యాన్ని జయించడం జరిగింది.
అప్పుడు ఈ విధంగా ఈ ప్రజలందరూ కూడా తమ యొక్క కష్టపడే జీవితాన్ని విడిచిపెట్టేసి తేలికగా లభించే ఈ మంత్రాల వైపు, ఈ తంత్రాల వైపు వెళ్ళిపోవడం చూసి ఆయన ఏం చేశారంటే మొత్తం ఆ మంత్రతంత్ర విద్యలు ఉండే ఆ గ్రంథాలన్నింటినీ కూడా ఆయన ఒక పెట్టెలో పెట్టి తన సింహాసనం కింద ఆయన దాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులకు ఆయన గతించిన తర్వాత, సులేమాన్ ఈ మహారాజు గతించిన తర్వాత ఆ దుష్టులైనటువంటి వ్యక్తులు ఎవరైతే మంత్రతంత్రాల విద్యల గురించి ఆరాటపడేవారు, వారు ఈ జిన్నాతులు, వీరు ఏం చేశారు అంటే ఆ సింహాసనం కింద ఉన్నటువంటి ఆ పెట్టెని వారు తీసి లోకులకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఏమని? ఇదిగో సులేమాన్ ఈ అద్భుతాలు చేశాడు కేవలము ఈ మంత్రతంత్రాల వలనే, ఆయన దేవుని ప్రవక్త కాదు, ఆయన దేవుని తరపు నుండి కాదు ఇదంతా చేసింది. ఈ మంత్రతంత్రాల ద్వారా ఆయన నేర్చుకుని, క్షుద్ర విద్యలు నేర్చుకుని ఈయన ప్రజలను మోసగించాడు అని ఒక దేవుని ప్రవక్త మీద వారు నింద వేయడం ప్రారంభించారు. దానికి అల్లాహ్ ఈ విధంగా చెప్తున్నాడు, వమా కఫర సులేమాన్ ఎప్పుడూ కూడా అవిశ్వాసానికి పాల్పడలేదు. అవిశ్వాసానికి పాల్పడింది ప్రజలకు చేతబడిన బోధించే శైతానులు మాత్రమే. దేవుని ప్రవక్త ఎన్నడూ కూడా దైవానికి వ్యతిరేకమైనటువంటి పని ఎంత మాత్రం కూడా చేయడు. మరొక సందర్భంలో అల్లాహ్ చెప్తున్నాడు, ఏ వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని ఇస్తే అతను అల్లాహకు బదులు నాకు దాసులు కండి అని ఎన్నడూ కూడా చెప్పడు. ప్రవక్తలను, దూతలను మీ దేవుళ్ళుగా మీరు భావించండి అని అతను చెప్పడు. ఒక విధేయుడైనటువంటి, ఒక విశ్వాసి అయినటువంటి ప్రవక్త అవిశ్వాసానికి పాల్పడండి అని ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడు? చూడండి, దైవం ఎంత స్పష్టంగా తన ప్రవక్తల యొక్క పవిత్రతను గురించి చెప్తున్నాడు. ఏ వ్యక్తికైనా అల్లాహ్ సృష్టికర్త అయినటువంటి దైవం తన ప్రవక్తగా ఎన్నుకున్నాడంటే ఎంతో ఉన్నతంగా, నైతికంగా ఉన్నతమైనటువంటి వారిని, సమాజంలో ఏ మచ్చ లేనటువంటి వారిని ఎన్నుకుంటాడు. అంతే తప్ప మరి అనైతిక వ్యవహారాల్లో కూరుకుపోయిన వారిని, సమాజానికి చెడు చేసేవారిని తన ప్రవక్తలుగా ఎంత మాత్రం కూడా ఎన్నుకోడు సోదరులారా. కాబట్టి మనిషి ఎంత దుర్మార్గుడు అంటే తనకు నచ్చిన ఒక ప్రవక్తను నెత్తి మీద పెట్టుకుంటాడు. తనకు నచ్చని ప్రవక్తను ఎంతగా దిగజారుస్తాడంటే అంత భయంకరంగా దిగజారుస్తాడు. కానీ దైవం హెచ్చరిస్తున్నాడు, దేవుని ప్రవక్తలందరూ కూడా దైవం తరపు నుండి నియమింపబడ్డవారు. వారి మీద లా నుఫర్రికు బైన అహదిన్, వారి పట్ల మీరు ఏ విధంగా కూడా తారతమ్యతలను చూపించకండి, హెచ్చు తగ్గులను చూపించకండి, జాగ్రత్త. అదే దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. నేను ఒక వ్యక్తిని నా ప్రవక్తగా ఎన్నుకొని అతనికి ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ప్రసాదించాను అంటే అతను నన్ను విడిచిపెట్టి, దైవాన్ని విడిచిపెట్టి నన్ను ఆరాధించండి, లేకపోతే మీ ప్రవక్తలను మీరు ప్రభువులుగా చేసుకునే ఎంత మాత్రం కూడా అతను ఆజ్ఞాపించడు. కాబట్టి ఏ ప్రవక్తనైనా ప్రజలు దైవాలుగా భావిస్తున్నారు అంటే అది ప్రజల యొక్క తప్పు తప్పించి ఆ ప్రవక్తల యొక్క తప్పు ఎంత మాత్రం కూడా కాదు. ఏ ప్రవక్త కూడా నన్ను దైవంగా భావించండి అని ఎంత మాత్రం కూడా బోధించలేదు సోదరులారా. మీకు ఇంకా స్పష్టమైనటువంటి నేను ఉదాహరణ చెప్తున్నాను. క్రీస్తు యేసుని గురించి ఆయన స్వయంగా ఏం చెప్తున్నారంటే, ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఓ సత్పురుషుడా అని పిలవగానే ఆయన వెంటనే నన్ను ఏలా సత్పురుషుడు అంటున్నావయ్యా, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను కూడా సత్పురుషుడు కాడు అని చెప్పేసి ఆయన వారించడం జరిగింది. నిజంగా ఆయన చాలా సత్పురుషుడు, కానీ అది కూడా ఆ ఘనతను ఆయన దైవానికి చెల్లించారు తప్పించి నన్ను సత్పురుషుడు అనిపించుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. అంటే ఎంత గొప్ప దైవభక్తుడు ఆయన చూడండి. కాబట్టి ప్రతి ప్రవక్త కూడా తనను ఎవరైతే పంపారో ఆ సృష్టికర్త అయినటువంటి దైవాన్ని ఆరాధించమని బోధించారు తప్పించి మమ్మల్ని ఆరాధించండి ఎంత మాత్రం కూడా ఎవరు కూడా బోధించలేదు సోదరులారా. మనం అమితమైనటువంటి ప్రేమతోటి వారి పట్ల ఉన్న గౌరవంతో మనం వారిని ఆరాధిస్తున్నామంటే అది మన తప్పే అవుతుంది, ఆ ప్రవక్తల తప్పు ఎంత మాత్రం కూడా కాదు. ఎందువలంటే ఆ ప్రవక్తలు ఆ విధంగా బోధించలేదు. మరి ప్రళయ దినాన్న వారందరూ కూడా మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. ఓ దైవమా, ఏదైతే నువ్వు ఆజ్ఞాపించావో నేను వారికి అదే చెప్పాను తప్పించి నిన్ను విడిచిపెట్టి మమ్మల్ని ఆరాధించమని మేము ఎన్నడూ కూడా వారికి చెప్పలేదు. అందుకనే క్రీస్తు యేసు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రభువా నన్ను పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, జాగ్రత్త అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏ తండ్రి యొక్క, ఏ దైవం యొక్క, ఏ అల్లాహ్ యొక్క ఆజ్ఞలను ఆయన ప్రసాదించారో వాటిని మనం అనుసరించాలి. వారు చూపించినటువంటి మార్గదర్శకత్వంలో మనం ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఇక్కడ ఏం జరిగింది?
ఈ సులేమాన్ అనే ఈ రాజును అందరూ కూడా ఈయన దేవుని ప్రవక్త కాదు, ఈయన చేతబడి చేసేవాడు, ఈయన క్షుద్ర విద్యలు చేసేవాడు అని చెప్పేసి కించపరచడం మొదలు పెట్టగానే ఆయన పవిత్రతను దైవం ఇక్కడ నిరూపిస్తున్నాడు. ఏమని? సులేమాన్ ఎన్నడూ కూడా అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. ఒడిగట్టింది చేతబడి బోధించే శైతానులే, దుర్మార్గులే. ఈ విధంగా ప్రజల మధ్య విభేదాలను సృష్టించే, ప్రవక్తల మధ్య విభేదాలను సృష్టించే, అంతేకాకుండా దైవం అంటే అర్థం ఇవ్వకుండా చేసే ఈ దుర్మార్గులైనటువంటి బోధకులు మాత్రమే ఈ విధంగా చేశారు తప్పించి దేవుని ప్రవక్తలు ఎంత మాత్రం కూడా తప్పును బోధించలేదు అని దైవము వాళ్ళ యొక్క పవిత్రతను ఇక్కడ మనకు తెలియజెప్తున్నాడు. అయితే సోదరులారా, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మనిషి ఎందుకు అసలు ఈ క్షుద్ర విద్యల వైపునకు, ఈ మంత్రతంత్రాల వైపునకు మళ్ళతాడు, ఎందుకు వెళ్తాడు అసలు? చూడండి, ఎప్పుడైతే మనిషి నైతికంగా పతనం అయిపోతాడో, భౌతికంగా పతనం అయిపోతాడో, తన కష్టాన్ని నష్టాన్ని తన కష్టాలను నమ్ముకోకుండా తేలికగా ఏదైతే వ్యవహారం జరుగుతుందో దాని పట్ల అతను ఆసక్తి చూపిస్తాడో, తేలికగా నా పని జరిగిపోవాలని ఎప్పుడైతే కోరుకుంటాడో, అజ్ఞానం ఎప్పుడైతే అతని మీద తాండవిస్తుందో అప్పుడు ఏం చేస్తాడండి? ఈ విధంగా క్షుద్ర విద్యల వైపులకు మళ్ళుతుంటాడు. పలానా భూత వైద్యుని దగ్గరికి వెళ్తే నాకు మంచి జరుగుతుందనో, లేకపోతే పలానా తాయెత్తు కట్టుకుంటే నాకు మంచి జరుగుతుందనో, లేకపోతే అదనో చేతబడనో, ఈ విధంగా భయంకరమైనటువంటి క్షుద్ర విద్యల వైపులకు మళ్ళుతాడు. ఎప్పుడైతే దైవం పట్ల అతనికి విశ్వాసం అనేది పూర్తిగా సన్నగిల్లిపోతుందో. అయితే సోదరులారా, మనిషి తన కృషిని తన కష్టాన్ని నమ్ముకోకుండా ఈ విధంగా అజ్ఞానం వలన తేలికగా ఎప్పుడైతే నాకు మంచి జరిగిపోతుందని ఎప్పుడైతే భావిస్తుంటాడో అప్పుడు ఈ విధంగా ఈ క్షుద్ర విద్యల వైపునకు మళ్ళుతూ ఉంటాడు. అయితే దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మా అసబక మిన్ హసనతిన్ ఫమినల్లా, మా అసబక మిన్ సయ్యిఅతిన్ ఫమినన్ నఫ్సిక. ఓ మనిషి, నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరపు నుండి, దైవం తరపు నుండి మాత్రమే వస్తుంది. జాగ్రత్త. నీకు ఏదైనా చెడు జరిగితే దాని కారణం నువ్వే అవుతావు. కాబట్టి మనకు ఏ మంచి జరిగినా ఆయన ప్రసాదించేవాడు, చెడు కూడా ఆయన ప్రసాదిస్తాడు, కానీ దానికి కారణం మనం అవుతాం. కాబట్టి మంచి అయినా చెడైనా కూడా వచ్చేది దైవం తరపు నుండే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మీరు ఏదైనా వేడుకుంటే దైవాన్ని మాత్రమే వేడుకోండి. చివరి మీ జోడి యొక్క చెప్పు అది తెగిపోయినా కూడా మీరు దైవాన్ని వేడుకోండి. మీకు ఏదైనా చిన్న ఉప్పు కంకర అవసరమైనా కూడా మీరు దైవాన్ని వేడుకోండి. తనను నమ్మి వేడుకునేవారంటే దైవానికి ఎంతో ప్రీతి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీకు దైవము ఒక విషయాన్ని నీకు ప్రసాదించాలని నేను అనుకుంటే ప్రపంచమంతా ఏకమైపోయినా దాన్ని ఆపలేదు. మరి నీ నుండి ఒక విషయాన్ని నేను తీసుకోవాలని నేను నిర్ణయం తీసుకుంటే ప్రపంచమంతా ఏకమైన దానిని ఆపలేరు. కాబట్టి మన అదృష్టంలో ఏదైతే రాసి పెట్టాడో దైవము, అది తప్పనిసరిగా మనకు వచ్చి చేరుతుంది. ఒక విషయం మనకు రాలేదు అంటే దైవం మనకు అది రాసి పెట్టలేదన్నమాట. కాబట్టి మనకు ఏదైతే రాస్తాడో, 1 రూపాయి అయినా 1,00,000 రూపాయలైనా అది వచ్చే తీరుతుంది. ఒక విషయం మనకు రాయలేదంటే మనము జీవితం అంతా కష్టపడినా కూడా అది మనకు దక్కదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం మర్చిపోతామో తేలికగా లభించే ఈ విధంగా మానవుల మధ్య విభేదాలను సృష్టించే, మానవ కళ్యాణాన్ని విఘాతం కలిగించే ఈ క్షుద్ర విద్యల వైపునకు మనిషి మళ్ళుతుంటాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ వీళ్ళు ఏం చేసేవారు అంటే, దైవము వీరి వద్దకు ఎప్పుడైతే వీరు నైతికంగా పతనమైపోయారో, క్షుద్ర విద్యల వైపునకు ఎప్పుడైతే వీరు మళ్ళీపోయారో, దైవం వీరిని పరీక్షించే నిమిత్తము ఒక 2 దైవదూతలను వీరి వద్దకు మానవ రూపంలో పంపించడం జరిగింది. హారూత్ మారూత్ అనే 2 దైవదూతలను. ఇది ఈ వ్యవహారం అంతా జరిగింది బాబిలోనియా అనే ఒక ప్రాంతంలో అనమాట, ఇరాక్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. ఈ 2 దైవదూతలు కూడా మానవ రూపంలో వచ్చి ప్రజలకు ఈ విధంగా క్షుద్ర విద్యలను చెప్పేవారు. ఎందుకంటే వారిని పరీక్షించే నిమిత్తం. ఇంకా వారికి బోధించినప్పుడల్లా, ఇతరులకు బోధించినప్పుడు ఏం చేసేవారంటే, జాగ్రత్త సుమా, మేము దైవం పంపినటువంటి ఒక పరీక్ష మాత్రమే. మా వద్ద మీరు ఈ క్షుద్ర విద్యను నేర్చుకున్నారంటే నరకంలోకి పోయినట్టే. మీరు ఈ విధంగా నేర్చుకోకూడదు. మేము నేర్పుతాము కానీ మీరు నేర్చుకోకూడదు, ఇది మీకు పరీక్ష, జాగ్రత్త సుమా అని చాలా స్పష్టంగా వారు చెప్పేవారు. ఎందుకంటే దైవం వారికి ఒక పరీక్ష ద్వారా ఎవరైతే పరీక్షలు నెగ్గుతారో వారిని క్షమించడానికి, ఎవరైతే పరీక్షలు ఓడిపోతారో వారిని
నిర్మూలించడం కోసము ఒక పరీక్ష నిమిత్తము ఇద్దరు దైవదూతలను మానవ ఆకారంలో వారి వద్దకు పంపాడు. అప్పుడు ఈ ఈ ప్రజలందరూ కూడా వారి వద్దకు వచ్చి భార్యాభర్తలను వేరు చేసే విద్యను వారి వద్ద నేర్చుకునేవారు. సోదరులారా చూడండి, వారు ఏం నేర్చుకునేవారు? భార్యాభర్తలను వేరు చేసే ఒక విద్య. అంటే పలానా వ్యక్తి భార్యను ఇతను ఆకర్షించుకునేలాగా ఈ విధమైనటువంటి విద్యను నేర్చుకుని సంసారంలో కలతలు సృష్టించేవారు. అయితే సోదరులు, దీని గురించి మరిన్ని వివరాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చివరిగా ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక ప్రవచనాన్ని నేను వినిపించి ముగిస్తాను. శైతాను, ఇప్పుడే చెప్పాను కదండి, మానవాళికి అతను ఎప్పుడు కూడా మార్గాన్ని తప్పించడానికి కోసం ప్రయత్నం చేస్తాడు. అతని ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే మనిషిని దైవం నుండి దూరం చేయడము. అయితే సోదరులారా, వీడి అనుచరులు అనేక కోట్ల మంది ఉంటారు. మనము ప్రపంచంలో ఎంతమంది అయితే మానవులు ఉన్నామో అంతమంది కూడా శైతాన్లే మన చుట్టూ ఉంటూనే ఉంటారు. అయితే మనకు కనబడరు. అయితే సోదరులారా, ఈ శైతాను యొక్క అనుచరులు అనేక రకాల చెడులు చేస్తూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. శైతాను ప్రతిరోజు కూడా వారిని పిలిచి మీరు ఏ పనులు చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఒకడు అంటాడు, ఓ మా నాయకుడా, మేము పలానా వ్యక్తిని నమాజ్కు రాకుండా ఆపాము, ఆరాధన చేయకుండా ఆపామని. మరొక వ్యక్తి వచ్చి మేము అతనిని చదవనివ్వకుండా నీ దైవుని యొక్క గ్రంథాన్ని చదవనివ్వకుండా చేశామని, పలానా ఇంకొక శైతాను వచ్చి ఈ విధంగా చేశామని వాళ్ళు చెప్తుంటారు, రిపోర్ట్ ఇస్తుంటారు అనమాట. చివరికి ఇంకొకడు వచ్చి నేను భార్యాభర్తలను వేరు చేశాను అనగానే ఆ శైతాన్ అతన్ని కౌలించుకుని చాలా గొప్ప పని చేసావురా, నువ్వు అందరికంటే గొప్పగా నువ్వే చేసావని. ఎందువలంటే సోదరులారా, ఈ సృష్టి, ఈ మనుగడకు ఆధారము భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధమే. ఈ అనుబంధం కారణంగానే దైవము మన మానవాళి యొక్క మనుగడ జరుగుతూ ఉంటుందన్నమాట. మనుగడ చేసేలాగా చేశాడు. ఎప్పుడైతే ఈ అనుబంధం పోతుందో, ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య విచ్ఛిన్నత ఎప్పుడైతే వస్తుందో, అతని ఇల్లు అంతా కూడా నరకంలా మారిపోతుంది, సమాజం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. చెడులన్నిటికీ కూడా మూలము అతను తన భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం సరిగ్గా లేకపోవడమే. అతను తాగుడుగా అలవాటు పడడం కానివ్వండి, వ్యభిచారానికి అలవాటు పడడం కానివ్వండి, మరొక విధమైన అలవాటు కానివ్వండి, తన ఇంటిలో సరైన వాతావరణం లేని కారణంగానే అతను జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అన్ని చెడులకు మూలం ఏమిటంటే అతనికి శాంతి అనేటువంటి జీవితము తన ఇంటిలో లభించకపోవడమే. ఇది ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అతని మొత్తం జీవితం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. అందుకనే ఆ శైతాన్ ఏం చేస్తాడు, ముందుగా భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తూ ఉంటాడు ముందు. అయితే సోదరులారా, ఈ విషయాన్ని గురించి మరిన్ని వివరాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి చివరిగా సోదరులారా, ఈ రోజున శుక్రవారము 9 నుండి 9:30 వరకు మన సిసిసి ఛానల్లో ఖురాన్ సందేశం అనే ఒక ప్రోగ్రాము, ఒక కార్యక్రమం వస్తుంది. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కొద్దిసేపు దాన్ని చూడడం కోసం కేటాయించండి. మంచి మంచి విషయాలు అందులో వస్తాయి. మరి చెప్పలేము ఏ విషయం మీ మనసుకు తట్టుతుందో, మరి మీరు దాని గురించి ఆలోచిస్తారో మీ జీవితమే మారిపోతుందో మరి ఆ దైవానికి తెలుసు. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, మీకు ఏ సందేహం ఉన్నా కూడా దాని పక్కన ఫోన్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు కాల్ చేసి, మీరు ఫోన్ చేసి మీ యొక్క సందేహాన్ని తీర్చుకోవచ్చు. నేను అల్లాహను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే నేను చెప్తున్నానో వీటి మీద మనం బాగా ఆలోచన చేసేలాగా, ఆచరణ చేసేలాగా దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకునే ఆ జ్ఞానాన్ని దైవం ప్రసాదించుగాక. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.